Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor, Subject Expert to IIT NEET EPSET students. Today's session వచ్చేసి ఫిజిక్స్ ఒక ట్రిక్ నన్న. ఫిజిక్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ నుండి నేను ఎన్సీఆర్టీ పేజీ నెంబర్ చూపించి ఫార్ములాస్ అండ్ టాపిక్ని స్టోరీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలా బాగుంటుంది వీడియో, లాస్ట్ వరకు చూడండి. టాపిక్ వచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ ట్రిక్స్, వోల్ట్, యాంపియర్, వాట్, పవర్. ఓకే, దీని గురించి అండ్ ఫార్ములాస్ గురించి కూడా ఒక మంచి స్టోరీ ద్వారా తెలుసుకుందాం. సూపర్ ట్రిక్స్ ద్వారా ఫార్ములాస్ని కూడా ఎలా పర్ఫెక్ట్ కావాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సార్ సూపర్ ట్రిక్ అంటున్నారు, ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ఓమ్స్ లా ఉంది, V = IR కదా, వెరీ ఇంపార్టెంట్ రూల్. గుర్తుంటే నో ఇష్యూ. ఎవరికన్నా నేను మర్చిపోయానంటే అరే వెరీ ఇంపార్టెంట్ రూల్ అని, వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏదైనా సరే V = IR ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాన్సెప్ట్ కూడా క్లియర్గా చెప్తాను. ఇది ఎన్సీఆర్టీలో ఉందండి. ఇది ఎన్సీఆర్టీ పేజీ నెంబర్, యాస్టీస్గా న్యూ ఎన్సీఆర్టీ పేజీ నెంబర్. ఇక్కడ I = Q/T ఫార్ములా ఉంది. ఓకే, నెక్స్ట్ V = IR ఓమ్స్ల ఫార్ములా. కరెంట్ ఎలక్ట్రిసిటీ P = IV, P = I²R, V²/R. ఇవి ఎన్సీఆర్టీ ఫార్ములాస్. ఈ టాపిక్సే నేను చెప్పేది. సో మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఎన్సీఆర్టీ ఇక్కడ 3.2 ఓమ్స్లా, ఇది 3.32, ఇది చూడండి న్యూ 93 పేజీ నెంబర్. ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వోల్ట్, యాంపియర్, వాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీటికి డిఫరెన్స్ ఏంటి అని. మనం ఇప్పుడు ఒక షాప్కి వెళ్తాం, వెళ్ళి ఏం చేస్తాం, 16 వాట్ బల్బ్ ఉందా, 20 వాట్ బల్బ్ ఉందా అని అడుగుతుంటాం, 100 వాట్స్ బల్బ్ ఉందా అని అడుగుతుంటాం. అసలు ఏంటి వాట్ అంటే ఏంది, వోల్ట్ అంటే ఏంది, యాంపియర్ అంటే ఏంది, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను ఒక కాన్సెప్ట్ తీసుకున్నా, వాటర్ ట్యాంక్ తీసుకున్నా. వాటర్ ట్యాంక్ని ఎప్పుడైనా సరే మనం అబ్జర్వ్ చేస్తే చాలా హైట్లో పెడతారు. ఎందుకు అని అంటే వాటర్ ఫ్లో ఈజీ ఉండడానికి. మనకు హైడ్రోస్టాట్ ప్రెషర్ ఉంటుంది కదా, ప్రెషర్ వల్ల వాటర్ ఫ్లో ఈజీ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ పైప్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇమాజిన్ చేయండి, ఇక్కడ వాటర్ యూసేజ్ అనమాట. ఈ హైట్ ఎంత ఉంటే అంత వాటర్ ఫాస్ట్ వచ్చేస్తుంది కదా. ఓకే, హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అని అంటాం చూడండి అలా. ఓకే, ఈ హైట్ ఎంత ఉంటే అంటే ఈ హైట్ కూడా చాలా ఇంపార్టెంట్ వాటర్ని తోయడానికి. ఇప్పుడు హైట్ తక్కువ ఉంది అనుకో, వాటర్ అంత ఫాస్ట్గా రావు కదా. ఈ హైట్ ఎంత ఎక్కువ ఉంటే అంత వాటర్ని తోస్తుంది. దీన్ని వోల్ట్ అనుకోవచ్చు. ఇమాజిన్ చేయండి, వోల్ట్ లాగా ఇమాజిన్ చేయండి. ఎంత హైట్ ఉంటే అంత ఎక్కువ తోస్తుంది వాటర్ని కిందికి. ఇక్కడ పైపుల నుంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా, ఈ స్పీడ్ వస్తుంటాయి కదా వాటర్. ఈ పైప్లో 1 సెకండ్లో ఎంత వాటర్ ఫ్లో అవుతుంది, దాన్ని యాంపియర్ అంటారు. అంటే సార్ ఫిజిక్స్కి ఇంప్లిమెంట్ చేయండి అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో ఎంత ఎక్కువ ఉంటే అంత 1 సెకండ్లో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత అన్నది ఇది యాంపియర్. ఓకే, ఇదేంటంటే వోల్ట్ అంటే ఎలక్ట్రాన్స్ తోసే కెపాసిటీ అనమాట. నెక్స్ట్ ఈ రెండింటి వలన, ఈ హైట్, ఈ స్పీడ్ ఆఫ్ వాటర్ వలన ఎంత పని జరిగింది. ఓకే, అంటే ఆ వాటర్ డ్రింకింగ్ యూజ్ అయినాయా, వాషింగ్ యూజ్ అయినాయా, గార్డెనింగ్ యూజ్ అయినాయా, ఎంత వర్క్ జరిగింది, ఎంత యూజ్ అయింది అనేది వాట్ అనమాట, పవర్. ఓకే, ఎంత పనికి వాటర్ని వాడుకున్నాం, ఇది వాట్. అంటే ఫైనల్గా వోల్ట్ అంటే వాటర్ మీద అప్లై చేసే ప్రెషర్, లేదా మన ఫిజిక్స్ టర్మ్ ఎలక్ట్రాన్ మీద అప్లై చేసే వర్క్ అనమాట. యాంపియర్ అంటే ఏంది, వాటర్ స్పీడ్ అంటే ఎలక్ట్రాన్ స్పీడ్. వాట్ అంటే ఆ నీటితో జరిగిన పని. మనం ఇప్పుడు బల్బు వలన ఎంత పని జరిగింది అనేది, ఇది ఒక పాయింట్, ఒక స్టోరీ. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. మనం ఇంకొక రకంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. మనం జ్యూస్ సెంటర్కి వెళ్ళి జ్యూస్ తీసుకుంటాం. మీకు నచ్చిన జ్యూస్ని ఆర్డర్ చేసినారు, మీకు బాగా ఆకలి అవుతుంది. మీరు ఏం చేస్తారు, ఇది జ్యూస్, ఓకే, ఇది స్ట్రా. మనం ఇక్కడ ఓకే ఏం చేస్తాం, మనం చాలా ఫోర్స్గా ఫాస్ట్గా తాగుతుంటాం. మనం ఇక్కడ ఎంత ఫోర్స్తో తాగుతామో అది వోల్ట్ అనమాట, వోల్ట్. అప్పుడు ఈ జ్యూస్ ఎంత ఫాస్ట్గా వస్తుంది చూడండి, ఈ పైప్ నుండి ఎంత ఫాస్ట్గా వస్తుంది అనేది అది యాంపియర్, స్పీడ్. ఓకే, స్పీడ్. మనకు ఈ 2 పనుల వలన ఎంత కంప్లీట్ అయింది జ్యూస్, హౌ మచ్ కంప్లీటెడ్, ఇది వాట్. ఇది వోల్ట్, ఇది స్పీడ్ యాంపియర్, ఇది వాట్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, సరే సార్, ఓకే వాటర్ అర్థమైంది, జ్యూస్ అర్థమైంది, మాకు కంప్లీట్గా ఎలక్ట్రాన్స్కి సంబంధించినట్లు చెప్పండి అంటే నేను ఒక బ్యాటరీ తీసుకున్నాం. ఇక్కడ మనము న్యూట్రల్గా ఏం ఫ్లో ఆఫ్ కరెంట్ లేనప్పుడు ఏమంటాం అంటే EMF, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. దీన్ని బ్యాటరీ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఓకే, ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే నేను వాటర్ పంప్తో కంపేర్ చేస్తాను. ఓకే,
వాటర్ పంపుతో అంటే మనకు 2 టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి. ఒకటి G+7 అపార్ట్మెంట్కి ఉన్న వాటర్ పంపు డిఫరెంట్ ఉంటుంది, నార్మల్ ఇండిపెండెంట్ హౌస్కి ఉన్న వాటర్ పంపు డిఫరెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్కి G+7 అంటే 7-8 ఫ్లోర్స్కి వాటర్ పైకి ఎక్కాలి అంటే హై వోల్టేజ్ పంపు తీసుకుంటారు. నార్మల్ ఇండిపెండెంట్ హౌస్కి తక్కువ వోల్టేజ్ పంపే తీసుకుంటారు. మనం సంపు వాటర్ నుంచి పైకి పంపిస్తాం కదండి అలా. అంటే ఇది హై వోల్టేజ్ ఎందుకు తీసుకుంటామంటే ఎక్కువ తోస్తుంది వాటర్ని. అలా బ్యాటరీస్లో కూడా టైప్ ఉంటుంది, 1.5, 2.10, 9 ఇలా ఉంటాయి అన్నమాట. ఆ నెంబర్ పెరుగుతున్న కొద్దీ దాని మీనింగ్ ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ని ఎక్కువ తోస్తుంది అలా అనమాట. ఈ బ్యాటరీస్ పరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వాటర్ పంప్ లాగా బ్యాటరీస్ని ఇమాజిన్ చేయండి. ఇది మీకు తెలుసు డైలీ లైఫ్లో. ఓకే, మనం ఎప్పుడైనా సరే డైలీ లైఫ్కి కంపేర్ చేస్తే మనం మర్చిపోం టాపిక్ని. ఓకే, సో అలా ఉంటాయి అనమాట బ్యాటరీస్. చూద్దాం ఆ బ్యాటరీస్ ఎలా ఉన్నాయి. బ్యాటరీస్ నేను 2 రకాలు తీసుకుంటాను. ఇక్కడ 2.2 వోల్ట్ ఒకటి, 1.5 వోల్ట్ ఒకటి. ఏది స్ట్రాంగ్? ఇది ఎక్కువ కదా, ఇది G+7 మోటార్ లాగా అనుకో. ఇది నార్మల్గా గ్రౌండ్ ఫ్లో అది ఇండిపెండెంట్ హౌస్ లాగా అనుకోండి. ఇప్పుడు స్ట్రాంగ్గా పుష్ చేస్తుంది కదా ఎలక్ట్రాన్ని. 2.20 అంటే స్ట్రాంగ్గా పుష్ చేస్తుంది ఎలక్ట్రాన్, కానీ ఇక్కడ లైట్గా పుష్ చేస్తుంది ఎలక్ట్రాన్ దీంతో కంపేర్ చేస్తే. ఇది బ్యాటరీ, ఇది వోల్ట్కి సంబంధించింది. ఇప్పుడు యాంపియర్ స్పీడ్ గురించి ఆలోచిద్దాం. 10 ఆంపియర్ 5 ఆంపియర్ ఉందనుకోండి. 10 ఆంపియర్ అంటే ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బిగ్ పైప్ ఎక్కువ ఉంది. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10 ఆంపియర్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. నెక్స్ట్ 5 ఆంపియర్ అంటే దీంతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ స్మాల్. ఈ రెండింటి వలన ఎంత పని జరిగిందో అది వాట్ అనమాట, ఈ రెండింటి వలన. అందుకే మనకు ఆ వాట్ ఉందా, P = I/V ఫార్ములా, I/V అనమాట. ఈ రెండింటి వలన ఎంత పని జరిగింది అనేది. ఓకే, అది చూపిస్తాం. ఇక్కడ చూద్దాం, బ్యాటరీ ఉంది, ఇదంతా 1.5 వోల్ట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఆంపియర్ ఉంది, ఎంత 5 ఆంపియర్ తీసుకున్నాం ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మనకి ఈ బల్బుకి ఇవ్వాలి కరెంట్. ఓకే, ఈ బల్బు వెలిగించాలి. సో ఇది వోల్ట్ ఏం చేస్తుంది, పుషింగ్ ఎలక్ట్రాన్స్. ఇదేం చేస్తుంది, స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. ఇప్పుడు ఇది బల్బు, ఇది వాట్ కదా, ఎంత పని జరుగుతుంది అనేది. వాట్ = వోల్ట్ ఇంటూ ఆంపియర్ కదా. వోల్ట్ ఎంత ఉంది, 1.5 ఉంది. ఆంపియర్ ఎంత ఉంది, 5 ఉంది. సో 1.5 × 5 అంటే 7.5 వాట్. ఇది లైట్ ఎనర్జీ అనమాట. ఓకే, ఇది లైట్ ఎనర్జీ 7.5. ఇలా మీరు థింక్ చేయండి, ఇక మీరు అస్సలు మర్చిపోరు. ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్ ఫార్ములాస్ దగ్గరకు వద్దాం. ఇది మనకు అవసరం. ఫార్ములాస్ అర్థం చేసుకోవడానికేమో ఆ టాపిక్ స్టోరీస్. ఓకే, అది అర్థమైనాక వదిలిపెట్టేసి మీ ఇష్టం. ఈ ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వోల్ట్, కరెంట్, పవర్ అండ్ ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టే. వీటి యొక్క టర్మినాలజీ కూడా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏంటి అనేది. వీటి ఫార్ములా చెప్తాను. వోల్ట్ అంటే కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. వోల్ట్ అంటే వర్క్ పర్ ఛార్జ్. వర్క్ పర్ ఛార్జ్ అంటే ఒక ఛార్జ్ని మూవ్ చేయడానికి ఎంత వర్క్ జరుగుతుంది అని అర్థం. ఓకే, అందుకని నేను ఒక ట్రిక్ ఇస్తున్నా ఇక్కడ. ఇక చూడండి, ఒక ట్రిక్ ఏంటంటే వెరీ వీక్ ఇన్ క్వశ్చన్. ఒక సెంటెన్స్ వెరీ అంటే ఏంది V, వీక్ అంటే ఏంది W, క్వశ్చన్ అంటే ఏంది Q. ఫార్ములా వచ్చేసి W/Q అనమాట. ఓకే, ఇదేమో కాన్సెప్ట్, ఇదేమో ట్రిక్. నెక్స్ట్ I, కరెంట్. I అంటే ఏంది అంటే ఛార్జ్ పర్ టైం, అంటే 1 సెకండ్లో ఎంత ఛార్జ్ మూవ్ అయింది అని అర్థం. ఇది కాన్సెప్ట్ I అంటే. ఓకే, ఒక 1 సెకండ్లో ఎంత ఛార్జ్ మూవ్ అయింది అని అర్థం. సరే, ఈ ట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఐఆమ్ క్విక్ ఇన్ టైం. ఐఆమ్ అంటే I, క్విక్ అంటే Q, టైం అంటే T. ఓకే, Q/T ఫార్ములా. ఓకే, ఇది కాన్సెప్ట్, ఇది ట్రిక్, ఇది ఫార్ములా. నెక్స్ట్ P పవర్. వాట్ అన్న పవర్ అన్న ఒకటే. ఇదేంటంటే కరెంట్ అండ్ వోల్టేజ్ కలిసి ఎంత పని చేస్తుంది, కరెంట్ అండ్ వోల్టేజ్. ఓకే, దాని ఫార్ములా చూడండి, ఇది P. పోలీస్ వెహికల్, ఇది ఒక సెంటెన్స్, పోలీస్ వెహికల్ VI. ఓకే, VI ఇలా అనమాట. ఇవి సెంటెన్సెస్ అండి, ఇవి సెంటెన్సెస్. మీకు ఒక ట్రిక్స్ మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. టైంపాస్ ఆడుతూ పాడుతూ డైలీ ఒక 10-15 మినిట్స్ డిస్కస్ చేస్తే టాపిక్ యూ నెవర్ ఫర్గెట్. ఓకే, పోలీస్ వెహికల్ అంటే P = V × I. కాన్సెప్ట్ గుర్తుంటే అరే కరెంట్ అండ్ వోల్టేజ్ వలన ఎంత వాట్, ఎంత పవర్ ఉంది జరుగుతుంది అనేది P అనమాట. నెక్స్ట్ ఓమ్స్లో, ఇది ఓమ్స్లో మనకు తెలుసు V = IR. వెరీ ఇంపార్టెంట్ రోల్ అని నేను ట్రిక్ ఇస్తున్నా. I ఇంపార్టెంట్, I రోల్ R. సో V = IR. ఇవి ఫార్ములాస్ అండి. వోల్ట్ = W/Q, I = Q/T, P = VI, V = IR. వీటి యొక్క మీనింగ్ కూడా నేను చెప్తాను మీకు. ఇంకొక ఫార్ములా NCERTలో ఇక్కడ ఒక ఫార్ములా ఉందండి. NCERTలో P = VI ఉందా, P = VI యూజింగ్ ఓమ్స్లా. దీంట్లో ఏం చేసిండు అంటే ఈ వీని సబ్స్టిట్యూట్ చేసిండు, ఐఆర్ని సబ్స్టిట్యూట్ చేసిండు V+లో ఐఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, I² R వస్తుంది కదా. ఇక్కడ చూడండి I² R వచ్చింది.
ఒకసారి. సార్ మరి ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్ ఎలా వచ్చిందంటే ఒకసారేమో వి సబ్స్టిట్యూట్ చేసిండు, ఒకసారేమో ఐ సబ్స్టిట్యూట్ చేసిండు. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది వి బై ఆర్ కదా, ఇక్కడ వి బై ఆర్ రాయండి, అప్పుడు ఏమవుతుంది వి స్క్వేర్ బై ఆర్ అవుతుంది కదా, వి స్క్వేర్ బై ఆర్. రెండు రకాల ఫార్ములాస్ను యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇది ఫార్ములాస్కి సంబంధించింది. ఓకే, సో ఫైనల్గా v ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ, i ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ, p ఈజ్ ఈక్వల్ టు విఐ, v ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఈ ఫార్ములాస్ అండ్ p ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్, ఈ ఫార్ములాస్ అన్నీ చక్కగా గుర్తుపెట్టుకోవాలి. సరే, నేను ఇక్కడ v అంటే ఏంది వోల్టేజ్, పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, i అంటే ఏంది కరెంట్ ఇన్ యాంపియర్, q అంటే ఏంది ఛార్జ్ ఇన్ కూలూమ్స్, w అంటే ఏంది వర్క్ డన్ ఇన్ జౌల్, p అంటే ఏంది పవర్ అన్న వాట్, పవర్ అన్న వాట్ అన్న, రెసిస్టెన్స్, ఆర్ అంటే ఏంది రెసిస్టెన్స్, టైం అంటే ఏంది టీ అంటే ఏంది టైమ్ ఇన్ సెకండ్స్. ఓకే, విఐక్యూ డబ్ల్యూపిఆర్టీ టోటల్ టర్మ్స్ ఎక్స్ప్లెనేషన్ అండి ఇది. ఓకే, సో ఇలా టాపిక్ను గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన కన్క్లూజన్ ఏమేమి వచ్చింది, ట్రిక్ వోల్ట్, యాంపియర్ అండ్ వాట్కి సంబంధించిన కన్క్లూజన్స్ వచ్చినాయి. ఎన్సీఆర్టీ ఫార్ములాస్ కూడా, ఎన్సీఆర్టీ ఫార్ములాస్, ఒక స్టోరీ, ట్రిక్స్ కూడా వచ్చినాయి. సో మన ఛానల్ లోపల సపరేట్గా మ్యాథ్స్ ట్రిక్స్, ఫిజిక్స్ ట్రిక్స్, కెమిస్ట్రీ ట్రిక్స్, బయో ట్రిక్స్ అని సపరేట్గా పెడుతున్నా. ఓకే, క్లియర్గా వెరీ యూజ్ అయితే ఈ అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ట్రిక్స్ మాత్రమే పర్ఫెక్ట్గా అయితే నియర్లీ 12 to 15 క్వశ్చన్స్ మినిమం వస్తుంది. ఓకే, అలా బైపీసీ వాళ్ళు కూడా ప్రిపేర్ అయితే మొత్తం నీట్కి మ్యాక్సిమం 20 క్వశ్చన్స్ వచ్చేవి, 20 మినిమం, అది మ్యాక్సిమం 30-35 కూడా రావచ్చు. సో అన్ని చాప్టర్స్ నుంచి ట్రిక్స్ పాసిబుల్ అయితే అన్ని టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అప్పుడు మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఓకే, ఈ సపరేట్ ప్లేలిస్ట్లో ఉంటుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, యూజ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా. యూజ్ అవుతుందా లేదా, లేదంటే ఇంకా కొంచెం వేరేలాగా చెప్పండి, లేదంటే ఈ టాపిక్ చెప్పండి అని నేను మీ కామెంట్స్ని బట్టి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం మై డియర్ స్టూడెంట్స్. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.